చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై వాయిదా తీర్మానాలు ఇస్తున్నటువంటి టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేస్తున్నటువంటి పరంపర కొనసాగుతుంది. అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి. ప్రజా సమస్యలపై టీడీపీ వాయిదా తీర్మానాలు ఇవ్వటం, దానిపై ప్రభుత్వం తిరస్కరించడం, అలాగే దానికి సంబంధించి చర్చ చేపట్టాలని చెప్పడం, టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయడం అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ సీనియర్ నేత నిమ్మల రామానాయుడు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రజా సమస్యలపై వాయిదా తీర్మానం ఇస్తుంటే రెగ్యులర్గా మిమ్మల్ని ఏదైతే సభ నుంచి సస్పెండ్ చేస్తున్నారు అంటే ఎలా చూడొచ్చు? ప్రతిసారి సమస్యలపై చర్చించకుండా టీడీపీ సభ్యుల్ని సభ నుంచి సస్పెండ్ చేయటం ఏదైతే ఇక జగన్మోహన్ రెడ్డి పాలనలో అంటే ఆయన పాదయాత్రలో ఏదైతే 640 హామీలు ఏదైతే ఇచ్చాడో ఆ హామీల్లో 85% నిలబెట్టుకోలేనిటువంటి పరిస్థితులు ఏవైతే ఉందో దానితో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా రోడ్లెక్కి ఈ ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేయడం మీరు అందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో ఆ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళ గలంగా అసెంబ్లీలో వినిపించాలనేటువంటి ఆలోచనతో మేము నిన్న ఏదైతే ఇప్పుడు ధరలతో సతమతం అవుతూ పన్నుల భారంతో కుటుంబం చిన్నాభిన్నం అవుతున్నటువంటి ఆ పేదల మహిళల పక్షాన ధరల మరి ఆకాశానికి నిత్యావసర సరుకుల ధరల మీద నిన్న వాయిదా తీర్మానం ఇచ్చాం. నిజంగా ఈ ప్రభుత్వానికి ఆ పేదల మీద ఆ మహిళల మీద చిత్తశుద్ధి ఉంటే ఆ వాయిదా తీర్మానం మీద డిస్కషన్ ఇచ్చి మరి ఏదైతే ఈ యొక్క పప్పులు, ఉప్పులు, నిత్యావసరాలు, పెట్రోలు, డీజిలు, గ్యాసు, కరెంటు బిల్లులు, ఆర్టీసీ ఏవైతే ఇబ్బడిముబ్బడిగా పెరిగాయో దాని మీద చర్చించి అవకాశం ఉన్నంత వరకు తగ్గించి ఆ ప్రజలకు మేలు చేయవలసిన ప్రభుత్వం నియంతృత్వంతో నిరంకుశత్వంగా ఆ చర్చకే రాకుండా వాటి మీద గలమెత్తుతా ఉండేటువంటి మమ్మల్ని మాత్రం సస్పెండ్ చేసి నిన్న బలవంతంగా మమ్మల్ని బయటికి నెట్టేసినటువంటి పరిస్థితి. సరే, ఈరోజు ఏదైతే వ్యవసాయం, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మరి 26 జిల్లాలు చిన్న రాష్ట్రం. ఇది వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాష్ట్రం. దురదృష్టవశాత్తు ఈ 4.5 సంవత్సరాల రైతు వ్యతిరేక విధానాలతోటి వ్యవసాయం చేయలేము అని, వ్యవసాయం మానుకుంటే మేలని ఈవేళ రైతులు క్రాప్ హాలిడే తీసుకుంటూ ఉన్నారు. అటు వరి రైతు కానీ, ఇటు ఆక్వా రైతు కానీ, అటు కొబ్బరి రైతు కానీ. ఇది రేపు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ప్రమాదకరం. అందుచేత ఆ రైతు సమస్యల మీద చర్చిద్దాము అని ఈవేళ మేము ఒక వాయిదా తీర్మానం ఇస్తే దాని మీద కూడా చర్చకి అవకాశం ఇవ్వకుండా, అంటే మా ఉద్దేశంలో ఏదైతే ఈ ఇన్పుట్ సబ్సిడీని అరాకొర ఇవ్వడం కానీ, అదేవిధంగా ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోవడం కానీ, ఒక బరకం ముక్క కూడా ఈ 4.5 సంవత్సరాల్లో సబ్సిడీ మీద ఇవ్వలేకపోవడం కానీ, పండించినటువంటి ధాన్యాన్ని కూడా కొనలేనిటువంటి అసమర్థత ఏమైతే ఉందో, 75 కేజీల బస్తాకు అదనంగా 10 కేజీలు ఏదైతే ఈ ప్రభుత్వం లూటీ చేస్తూ ఉందో, పోలవరాన్ని ఆ రోజు మేము 72% నిర్మాణం చేస్తే వీళ్ళు 2% కూడా ఈ 5 సంవత్సరాలు నిర్మాణం చేయకపోవడం ఏదైతే ఉందో, పూడిక అంటే ఏదైతే డ్రైన్స్లో కానీ కాలువల్లో కానీ ఒక తట్ట పూడికి తీయలేకపోవడం ఏదైతే ఉందో, లాకులకి కనీసం గ్రీజు మరామతులు కూడా చేపట్టక చిన్నపాటి వర్షానికి కూడా చేయలేని జలాశయాలకు మాదిరిగా ఏ మాదిరిగా తయారవుతూ ఉన్నాయో, ఏదైతే ఆక్వా ప్రత్యేకించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో నెంబర్ 1 స్థానంలో ఉంటే ఈరోజు ఆక్వాకు సంబంధించి ఆ రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఈ ప్రభుత్వం ఎత్తేయడంతో ఆక్వా రంగం ఏదైతే కుదులైందో, ఈ జగన్ జే ట్యాక్స్కి ఏదైతే ఆక్వా ఈవేళ మరి మునిగిపోయి క్రాప్ హాలిడే తీసుకునే పరిస్థితి ఏదైతే ఉందో, అంటే ఇవన్నీ కూడా సభలో చర్చకి వస్తాయి. ఈ ప్రభుత్వ అసమర్థ పాలన, వ్యతిరేక పాలన ప్రజలందరికీ వెళ్తుందనేటువంటి ఉద్దేశంతో ఆ చర్చని చేపట్టకుండా ఆ చర్చని అవకాశం మమ్మల్ని మాత్రం ఇలా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అంటే అసెంబ్లీ అంటేనే ప్రజా సమస్యల గురించి చర్చించాలి, దానికి ప్రభుత్వం చేపడుతున్నటువంటి పరిష్కార మార్గాలు చెప్పాలి. సో ఇలాగ అసలు ప్రతిపక్షం అనేది లేకుండా ప్రతిసారి కూడా, ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ ప్రారంభం ఈ రోజు 3వ రోజు, సో కంటిన్యూగా ఇదే పరిస్థితి ఉంది. అంటే దీని మీద మీరు ఏమంటారు? ఏదైతే అసెంబ్లీలో కూడా మనం చూస్తూ ఉన్నాం, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం ఏదో డప్పు కొట్టుకోవడానికి, లేకపోతే తాళాలు కొట్టుకోవడానికి, లేదా బలాలు సరుచుకోవడానికి మాత్రమే తప్ప అసలు ప్రజల కష్ట నష్టాలు ఏంటి అని తెలుసుకునేటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా శాసనసభలో ఆ చర్చకి, అర్థవంతమైనటువంటి చర్చకి అవకాశం ఇవ్వకపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈవేళ మేము చూస్తూ ఉంటే ఈవేళ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల గలం వీళ్ళు బలంగా తొక్కొచ్చేమో కానీ వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు కూడా అసెంబ్లీ తీరు పట్ల అసహనంతో ఉన్నారేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఈవేళ చూసాం, ఈరోజు 9 గంటలకు శాసనసభ ప్రారంభం అని చెప్పారు. 9:04 కూడా
కోరం కూడా లేకుండా, ఎందుకంటే 18 మంది శాసనసభ్యులు ఉండవలసింది 12 మంది మాత్రమే వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు వచ్చారని అంటే సాక్షాత్తు వాళ్ళ పార్టీ శాసనసభ్యులకి కూడా శాసనసభ అన్న, శాసనసభాపతి అన్న, శాసనసభ మరి ఎవరైతే ముఖ్యమంత్రి అన్నా కూడా వాళ్ళకి ఒక వాతావరణం, అంటే ఇది చర్చలకు ఉండేటువంటి వాతావరణం కాదనేటువంటిది, లేదా వాళ్ళ ముఖ్యమంత్రిని కూడా వాళ్ళ పాలన కూడా చూడడానికి కూడా వాళ్ళకు కూడా విరక్తి కలిగినటువంటి భావం మాకు తెలియదు. కానీ ఈవేళ సాక్షాత్తు వాళ్ళ సభ్యులు కూడా అసెంబ్లీకి అటెండ్ కావట్లేదని అంటే ఈవేళ శాసనసభ జరిగేటువంటి తీరు పట్ల ప్రజలు, అది ప్రతిపక్షం వాళ్ళే కాదు, ఈవేళ అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కూడా శాసనసభ తీరు పట్ల పెదవి విరుస్తున్నారనేది అర్థమవుతున్నటువంటి స్థితి. సో అసెంబ్లీ సమావేశాలు ఏదైతే ఈసారి చూసుకున్నట్లయితే ఇదే చివరి అసెంబ్లీ సమావేశాలు రేపటితో ముగుస్తున్నాయి. సో రేపైనా మీ సమస్య వినిపించే అవకాశం ఉంది, రేపు వాయిదా తీర్మానాలు ఇస్తారా? ఖచ్చితంగా ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, కానీ ఇది చాలా లిమిటెడ్గా ఒక 4 రోజులు మాత్రమే సమయం. అది కూడా మొదటి రోజు గవర్నర్ గారి ప్రసంగంతో సరిపోయింది. మిగిలిన 3 రోజుల్లో మరి 3 అంశాలకి మేము వాయిదా తీర్మానానికి అవకాశం దొరుకుతుంది. కానీ వాస్తవంగా చూస్తే ప్రజల సమస్యలు అయితే మరి దగ్గర వందలాది సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మాకు కూడా శాసనసభ్యుడికి ఎంతోమంది రిప్రజెంటేషన్లు ఇస్తూ ఉన్నారు, ఎంతోమంది తమ సమస్యల్ని అసెంబ్లీలో వినిపించమని తెలియజేస్తూ ఉన్నారు. కానీ దురదృష్టం, ఈ ప్రభుత్వం ఎక్కడ అవకాశం ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక క్వశ్చన్ అవర్ కానీ, ఒక షార్ట్ నోట్ డిస్కషన్ కానీ, ఇట్లా వాయిదా తీర్మానం డిస్కషన్ కానీ ఎక్కడ ఇవ్వలేనిటువంటి స్థితిలో మరి ఉన్న కొద్దిపాటి సమయాన్నైనా, ఉన్న కొద్దిపాటి సభ్యులైనా సరే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వాయిదా తీర్మానం డిస్కషన్కి వచ్చేలాగా, అంటే రేపు కూడా ఖచ్చితంగా ఎవరైతే యువత, ఎందుకంటే బాగా నిర్వీర్యం అయిపోతూ ఉన్నారు. ఏదైతే పర్టికులర్గా జాబ్ క్యాలెండర్ అన్నాడు ప్రతి జనవరి, 5 జనవరిలు అయిపోయినాయి. మెగా డిఎస్సి అన్నాడు, ఎన్నికల ముందు ఏదో మాయ చేయాలని చూస్తూ ఉన్నాడు తప్ప ఇతని చేతుల్లో లేనిటువంటి పరిస్థితి. ఇట్లా ఏదైతే యువతను ఉద్యోగ అవకాశాలు ఏదైతే మోసం చేశాడో, అదేవిధంగా ఎవరైతే పార్ట్ టైము, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ చిన్న చిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ రోజు పర్మనెంట్ చేస్తారని చెప్పి ఈరోజు వాళ్ళని ఏదైతే గాలికి వదిలేశాడో, అదేవిధంగా అంగన్వాడీ, ఆశ ఇలాంటి చిన్న ఉద్యోగస్తులు ఎవరైతే రోడ్డు ఎక్కుతూ ఉన్నారో వాళ్ళు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా అన్నిటికీ మించి ఈవేళ యువతకు కూడా ఈవేళ డ్రగ్స్కి, గంజాయికి బానిస అయిపోయి, ఈవేళ మేము ఏ హై స్కూల్కి వెళ్ళినా, కాలేజీ గురించి చెప్పట్లా, నేను హై స్కూల్కి వెళ్ళినా కూడా అక్కడ గంజాయి దొరుకుతున్నటువంటి పరిస్థితి, కాలేజీల్లో గంజాయి దొరుకుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆ యువత గంజాయికి బానిస అయిపోతే రేపొద్దున ఫ్యూచర్లో మన రాష్ట్రం మరి పరిస్థితి తారుమారైపోయేటువంటి పరిస్థితి. చేత భవిష్యత్తులో ఆ గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడానికి, ఆ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఏ రకంగా ముందుకెళ్లాలనే దాని మీద ఖచ్చితంగా రేపు వాయిదా తీర్మానం మరి అందజేయడం జరుగుతుంది. దాన్ని మరి మీ ద్వారా కూడా ఏదైతే ఈ ప్రభుత్వాన్ని కానీ, స్పీకర్ గారిని అనుమతించి ఈ రాష్ట్రానికి, యువతకు మేలు జరిగేటువంటి విధంగా రేపైనా సరే వాయిదా తీర్మానాన్ని ఆమోదించి ఏదైతే ఆ చర్చకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే అసెంబ్లీ అనేది పూర్తిగా వైసీపీ నేతలు వాళ్ళ గొప్పలు చెప్పుకోవటానికే తప్పితే మిగతా ప్రజా సమస్యల పరిష్కారానికి అయితే మాత్రం వైసీపీ విముఖత చూపిస్తుంది. అలాగనే ఈరోజు చూసుకున్నట్లయితే అసెంబ్లీ సమావేశం ప్రారంభమైనప్పటికీ కూడా కోరం లేనటువంటి పరిస్థితి ఉందంటే ప్రజలు ఏదైతే ప్రభుత్వం అలాగనే వైసీపీ అధికార పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు ఏదైతే అసెంబ్లీ సమావేశాల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. తాము వాయిదా తీర్మానాలు ఇచ్చినప్పటికీ ఏదైతే అసెంబ్లీలో తమను సస్పెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా రేపు కూడా నిరుద్యోగ యువతపై వాయిదా తీర్మానం ఇస్తాం. ఈసారైనా కూడా ఈ సమావేశాలు ఏదైతే వాయిదా తీర్మానంపై చర్చ జరగాలి, చర్చ జరిగే విధంగా చేయాలని తాము కోరుకుంటున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV ఏపీ అసెంబ్లీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.